కనిహాల మహిళలు సచివాలయంకి ఒక బ్యానర్ ఇచ్చినాం సార్. ప్రతి సచివాలయంకి ఆ బ్యానర్ పెట్టుకుని అందరం చేస్తాం. ఇది ఫ్రిడ్జ్ కంటైనర్ మేడం. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా వాటర్ స్నాన్ అయితే ఇరిగేషన్ సార్ వారికి స్టేజ్ మీద ఆమోదించడం జరిగింది. మరియు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టదలిచాము. అందులో గౌరవనీయులు మన శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రచారం చేస్తాను. నేను ఈరోజు నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం, ఎందుకంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోతే స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం అన్నది చాలా కష్టం. మూడవది, మన ఆరోగ్యం గురించి వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలా మంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ల పైన ఉండే చెత్తనెత్తడం, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి. సో వారందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి మన ప్రాంతాల్లో మొత్తం కూడా మన ముందునే సందులే తిరుగు సందులు బాగున్నాయి. అక్కడ కాలువ సరి లేక మన చెత్త సరి లేకుండా అక్కడ గవర్నమెంట్ వచ్చాక ప్రతి వీధిలో రోడేసి షార్టేజ్ చేసుకుంటూ ఏదైతే ఖాళీ ప్లాట్ క్లీన్ చేసుకుంటూ ఎక్కడ పశ్చిమకుంటే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంత కూడా కలిస్తే అంతా కలిసి బ్రహ్మాండంగా మనం ఖాళీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక ముందు రమేష్ పెట్టారు, డెంగర్ వస్తుంది, నీళ్ళు డెంగర్ వస్తుంది, బాత్రూంలో పిల్లలు వస్తాయి, అది కూడా బాగా చూపించారు. తప్పకుండా మా మున్సిపల్ సిబ్బంది తప్పొచ్చి కూడా మీ గ్రామం మీ ఇంటికి వచ్చి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పుకుంటూ తప్పకుండా మన ఆగి కాపాడాలి. మనతో కూడా స్వచ్ఛ భారత్ కు సపోర్ట్ చేయకపోతే తెలుసుకుంటాం చేయండి.